అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భార్గవి ఏ విలేజ్ ఉమెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అండి. ఈ విధంగా ఒలుచుకున్నానండి చిక్కుడుకాయలన్నీ. ఇదిగో ఇలా తీయాలండి, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో అయితే చిక్కుడుకాయలు ఖచ్చితంగా లోపల పురుగు ఉండిద్దండి. చూసుకొని జాగ్రత్తగా ఒలుచుకోండి. ఇవి బాయిల్ చేసిన తర్వాత ఫ్రై చేసేటప్పుడు చూపిస్తానండి. ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని బాయిల్ చేద్దాం, ఓకేనా? మళ్ళీ కలుద్దాం. తాలింపుకి అన్నీ రెడీ చేసుకున్నాను. చిక్కుడుకాయలేమో ఉడికించుకున్నానండి. ఇగో ఉల్లిపాయ చిన్నులపాయ దంచి పెట్టుకున్నాను, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. కొంచెం నూనె పోసుకుందాం. మనకి ఫ్రైకి సరిపడా నూనె వేడెక్కాక వేద్దాం ఇంగ్రీడియంట్స్. వేడయిందండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేయించుకున్నాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేగినాయండి, తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు కూడా వేగినాయండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు చిన్నులపాయ ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదండి, అది ఫ్లేవర్ కోసం మంచి వాసన వచ్చిందండి. కొంచెం పసుపు, చిటికెడ అంతా. ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేద్దాం. బాగా ఫ్రై చేద్దాం. రుచికి సరిపడా సాల్ట్. చిక్కుడుకాయ ముక్కలు ఫ్రై అయ్యాయండి. ఇది దానికి సరిపడా కారం వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. అంటే కొంచెం మంటగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఫ్రై ఇది ఈ విధంగా తయారయ్యిందండి. ఒకసారి ఉప్పు చూద్దాం. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి, కరెక్ట్గా ఉన్నాయి. మాకైతే సరిపోతుంది. ప్లీజ్ అండి, మన ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అండి. ప్లీజ్ 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 రిక్వెస్ట్ అండి. బాయ్ బాయ్. మరొక వీడియోలో కలుసుకుందాం.